పిల్లల మందమాసారి అన్న బయ్యన్న ముగ్గురు కలిసి అద్దాన బడి లోపల 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల పొద్దు కూడా గడవబట్టే 7 ఏళ్ల మధ్యమైన అయితే ఉన్నదా మగుల మీద మల్లయ్యకు మనసు కలిగేరే కాంతల మీద మల్లయ్య కలలి గంటడా తిని గుడుసునోడు భగవంతుడు మల్లయ్య మగుల మీద మనసు పడత ఉన్నది కాంతల మీద కలలి గంట ఉండు మల్లయ్య నేను ఎక్కడ పోవాలి ఏమి చెయ్యాలి ఎట్లా చేతనంట దేవదేవుడు మల్లయ్య మనసు లోపల పెట్టుకొని బాధపడతా ఉన్నాడు దేవుడైనా నేను ఏమి చేతునంటాడమ్మా మల్లయ్యో ఒకనాటి సమయాన ఏమి చేస్తాడా మందగాడ అగ్గిపోవాలి అగ్గిపోతే కానీ నాకేదైనా తువ్వదారి దొరుకుతుంది అగ్గిపోతే నాకు తువ్వదారి దొరికేటట్లేదని ఆలోచన చేసుకున్నాడు అన్నా భయ్యన్నా పొద్దున్న దాకా తిరిగినాం గొల్ల వేపినాం పొద్దుకు వచ్చినాం మధురం కాసుకున్నాం తిన్నాము మొదటి దాము నువ్వు కాస్తావా నేను గాయాలా మొదటి దాము నేను కాస్తా రెండో దాము నువ్వు గాయాలి మందమాసాన్ని అంతకుముందే పండుకున్నది ఆడవిల్ల కాబట్టి మొదటి దాము మల్లయ్య గనికిరేమి మంద కావాలి కావలి గాయబట్టేనమ్మా మల్లయ్యో మొదటి దాము కావాలి కాస్తకున్నాడా మొదటి దాము కావాలి గాయబట్టే మల్లయ్యో రావమ్మ పిన తల్లి గంగా భవాని గంగను వేడుకున్నాడిగా మల్లయ్య అమ్మా సట్టి ప్రాతాల గంగ రావే నా పిన తల్లి గంగమ్మో ఇవాళ దిడ్డి ముసురు పెట్టాలి అగ్గిపోవాలి తల్లి మల్లయ్య మాత్రం కావలి కాసిండు మల్లయ్య వంతొడిసిపోయింది అన్నా 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 భయ్యనా ఏం తమ్ముడా తమ్ముడా భయన్ను పోయి అన్నా రాగరాత్రి పిత్తకంత నిద్రపోనీరా నన్ను నిద్రకున్నావా ఇక లెవ్వే నా వంత అయిపోయింది పోయి అన్న లేచి నన్ను కొట్టాడే మరి పోయి అన్ను లేవాడు ఓ అన్ను గొంగని బిర్రగా పెట్టుకుంటాడే మరి అన్న లేవే పొద్దునే గురవారి కాపల చెల్ల పడతాయి రావు లేవనే లేవ గొడ్డు పోతున్నాయి అను లేచేవా ఇంకా ఓ అన్ను లేవే ఆర్య ఏంద్రా నిద్రంతా ఖరాబ్ చేస్తూ ఏంద్రా మలిగా ఫస్ట్ ఏమో అన్నవే మొదలు ఏమన్నా నేను నీ వంతేమో నువ్వు వండుకోవాలి నేను మేలుకుండాలి నేను మనగా మళ్ళీ అవును నేను కాసిన కానీ ఇక నేను వండుకుంటే ఓ ఇప్పుడు నా వంతు కావాల్సిన అది అందుకే నా నిద్ర భంగం చేస్తే నిద్ర ఖరాబ్ చేస్తురా మళ్ళీగా అరే ఇక నువ్వు వండుకుంటావురా ఇక ముఖం మీద నేను నీళ్ళు చల్లుకున్న నిద్రమో భూమి మీద నేను కావాలి కాస్తా కానీ ఇక నువ్వు వండుకో వండుకుంటావు కానీ మరి కుమ్మల ఇంగులో ఉన్నదా చూపియ్య వారా చూద్దామాయే మల్లన్న గనికిరేమి ఆ కుమ్మల ఇంగులను చూడమన్నప్పుడు భయ్యన్న కాలు చేయబెట్టి చూసడం వరకు ఎచ్చగున్నది సరే మంచిదని మల్లయ్య వన్నాడు అటువంటి భయ్యన్న గొంగుడు కొబ్బరి పెట్టుకొని గదవకిళ్ళ కర్ర పోటీ పెట్టుకొని కావాలి కాస్త ఉన్నాడే సట్టి ప్రాతాల గంగాదేవి కళ్ళవార చూసుంది అమ్మవారు గంగాదేవి ఉత్తరాన ఉరిమేరా దక్షిణాన మెరిసినాది పట్టినాది వర్షంబు పాములు ఎల్లాడిన రీతి ఉత్తరాన ఉరుమునాది దక్షిణాన మెరిసినాది షాటంత తెప్పై జగమల్ల ఎదురు వర్షం పట్టినాదే వచ్చేటి వర్షాన్ని బయ్యన్న చూసినాడు అగ్గి లేకపోతే మా నాయన ఆగమైతుంది మందని చెప్పండి అలా అగ్గిపోతే మాత్రం మళ్ళీ ఆడ దేవాలయ వెళ్తానికి పోవాలని బయ్యన్న భయపడి కుమ్మ మీద వాన కూడా పడకుండా కుమ్మ మీద గొంగాడి వర్తడు సాటు
పయ్యన్న తూర్పు నుంచి సాట పడితే పనమటి నుంచి వస్తున్నది. పనమట పయ్యన్న గొంగడి సాట పడితే తూర్పు నుంచి వస్తున్నది. తూర్పు నుంచి సాట పడితే ఉత్తరం పోతుంది. ఉత్తరం నుంచి సాట పడితే దక్షిణం పోతున్నది. ఉండంగా ఉండంగా కుమ్ముల్లే నీళ్ళూరినాయి. కుమ్ము సల్లబడ్డది. అంతలంతల తెల్లారుతున్నది. గురుడా గురుడా బలుబలి తెల్లారి బ్రహ్మనాథ వెళ్ళబట్టరో దైవమా. తెల్లారంగ దేవనాథ వెళ్ళంగ మల్లయ్య లేచుండ మల్లయ్యో మల్లయ్యో అన్నా బయ్యన్న రాత్రి వర్షం పడ్డట్టున్నది. కుమ్ము లోపల వరణింగలం ఉన్నదా లేదా రో దైవమా. బ్రహ్మంత పొద్దకి అటువంటి భోజనానికి అల్లలైతున్నాయి. అంతంత పొద్దకి అన్నానికి అల్లలైతున్నవి. మల్లయ్య గిదగిద ఉరికినాడు. ముని మోతకాకులు తెచ్చినాడు. డల్ల గుట్టినాడు. బయ్యన్నేమో గొర్రెమెడ పట్టిండు. మల్లయ్య పాలు విండిండు. శివ శివ సక్షమాది దేవుడే స్వామి మల్లయ్యో. మల్లయ్య రామరాజేమినంటాడు. మధురవగాసనంటాడే నా దేవుడు మల్లయ్యో. అన్నా బయ్యన్న మధురము కాదామని చూస్తే కుమ్ముల నింగలం లేదు. కుమ్ము సల్లబడిపోయింది అన్నో అల్లయ్యో. ఇవాళ అగ్గి లేకపోతే ఆగమల్ల అవుతుందని అలనాడు మన నాయన చెప్పలేదా లేదా. తమ్ముడా మల్లన్న నీ కావల మీద నా కావల మీద లేదా ఉన్నది. నీ కావల మిన్నే పోయింది. అవునరా నీ కావల మీద ఉన్నది. నా కావల మిన్నే పోయింది. తమ్ముడా మల్లయ్య ఎక్కడన్నా వెళ్ళిపోవాలి. అగ్గి తీసుకురావాలి మల్లయ్యో. తమ్ముడు కలది కాంచాల మర్రి చెట్టుకి ఎక్కడ అగ్గి ఉన్నదో అనే వాళ్ళు చూసురారో దైవమా. రమ రామ రమ రామ రామ ఓ రమ రుయ్య మల్లయ్య వృక్షము బాగే. రుయ్య రుయ్య మల్లయ్య వృక్షం బాకి. తూర్పు పొరవట ఉత్తరపు దక్షిణం 4 మూలలు నవగండ పృథువులే. 4 మూలలు నవగండ పృథులు ఎక్కడ చూసినా కనిపిస్తలేదు. గాని ఒయి మూల మీద అనుపగొలంత పొగ ఎల్లుతున్నది. అక్కడ గొల్ల వంపు పెట్టేనే దేవుడు మల్లయ్య. మర్రి చెట్టు దిగేనా గురుడు మల్లయ్యో. అన్నా బయ్యన్న ఎక్కడ చూసినా ఏమి లేదు. ఓయి మూల మీద కనుకనేమి అనపగులంత పొగెళ్ళింది. ఎక్కడనే గొల్ల వంపు పెట్టిన మర్రి మంట కొట్టి అగ్గి ఉన్నది. ఓయి మూల మీద ఉన్నది. అన్నా ఇక నువ్వు కుప్పోని నేను కూలిని కదా. పోయి రాపో పోయి నింగలందే పోయే భయ్యన్న. తమ్ముడా మల్లన్న నన్ను చూస్తే నీకు ఎక్రియ బుద్ధి అవుతున్నదిరా మల్లయ్యో మల్లయ్యో. ఒకటే కాలాయ సవాంటి 6 నెలలకు 3 అడుగులు వేస్తారా నేను. నీకు ఎక్రియ బుద్ధి అవుతున్నదిరా తమ్ముడా మల్లయ్య. 2 గాళ్ళు రెక్కల చేతులు నువ్వు మల్లయ్య. నేను మందని కాస్త పోయి నింగలం తీసుకురా పోరా మల్లిగా. ఏమో అడగకపోతే నీతోటి మన బదలామేమో ఒకసారి అయితే అడిగి చూసా పోదునా. అయితే నీ మనసులో ఉన్నదన్నట్టు పోవాలని అదే నువ్వు చెప్తున్నా మరి. మా తాత పెళ్లి చేసుకునే తట్టున్నాడనగానే నాకెందుకు పెళ్లి అంటేనే బాగుండు. గిప్పు నాకే పిలుస్తారు అయ్యో అంటారు. అంటే ఇస్తే చేసుకుంటాం అన్నట్టు మనసులు ఉంటది. పోదామని నీ మనసులు ఉన్నదిరా మల్లయ్య. తమ్ముడా మల్లయ్య రాని గడియ పోని గడియ నింగలం తీసుకురాను. ఒక గడియ మల్లయ్యో తమ్ముడు. ఊరంటుకు తీసుకురాకు నింగలము. ఆడోళ్ళ తన అసలే తీసుకురావద్దురో దైవమా. ఆడి వాళ్ళ దగ్గర అసలే తీసుకురావద్దు. సుమా జాగ్రత్త పోయి రాపో. నేను మందరగా అస్త చెల్లె నేను కలిసి పోతనని భగవంతుడు మల్లయ్య. చిన్నవాడు దేవుడు మల్లయ్య. అనుబైలు వెళ్ళేనే మల్లయ్య. ఉంగడి తీసిన భుజాన వేసుకున్నాడు. పల్లెంతా గొడ్డలు పట్టుకొని మల్లయ్య చిన్నగా మెల్లగా బయలుదేరి అడవి లోపల
మల్లయ్య నమ్మ రాజు మల్లయ్య అయ్యా తాను కూడా వెళ్ళినాడు దేవరాజురా మా వద్దులెల్లా వాటే నమ్మో రామ రామో మద్దులు మేరల్లు నమ్మ రామ రామో మరికొన్న వృక్షాలల్లా దాడబట్టేనా అయ్యో ఆ ఇల్లకుంటా నమ్మో రామ రామో అది అక్క దేవతల మర్రి కూడా దాటబట్టేనా అడవిలా మల్లయ్య నమ్మో రామరాము చిన్నవాడు దేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామి అడవి లోపల పోతుండు మల్లయ్యో అడుగులు పొడుగులు దాటుకుంటా దేవరాజురా ఇదిగోగా దగ్గరానే యాడికొచ్చేది కడగల్లా మర్రి కాడికొచ్చినాడా ఆ కడగల్ల మరి కాంచాల మరి కాడ నిలబడి కనుక 4 దిశలుగా తిరిగి చూసేసరికల్లా పడమట దిశ అంత చూడబోతునేమో అక్కడ గొర్రె మంద ఉన్నదైనా ఇక్కడ కొల్లాపూరి నట్టనడమా అక్కడ కనుకనేమి ఆ ఒక్కలాసి కోటకు నట్టనడమా ఇక్కడ కనుక గొర్రె మందకి నట్టనడమా కనుకనేమి లింగాల కురువడి జంగాల కురువడి కాడా లింగాల పర్వడి జంగాల కురువడి కాడా దేవరాజు మల్లయ్య రాని వచ్చినాడా లింగాల పర్వడి జంగాల కురువడి కాడికి వచ్చి చూసేసరికల్లా బొక్కలతోని కట్టి ఉన్న బొక్కల సిరి కోట కళ్ళ చూసా మల్లయ్యో కోటని కల్లా చూసిండు దేవుడు మల్లన్న ఏమని మాటాలంటాడు రామన్న రామా చిన్నవాడు మల్లయ్య శ్రీశైల లింగమేమి ఆ భగవంతుడు మల్లయ్య కనుకనేమి ఆ కాంచాల మర్రికాడా అడవి లోపల కనుకనే బొక్కలతోటి గట్టిల్లు బొక్కల శ్రీకోట ఉన్నదయ్యా పూర్వకాలం నాడు కనుకనే పాపానికి బ్రాహ్మణులు కనుకనేమి అటువంటి మూత్రము తోటి ముంతలలో తీసుకుపోయి శివలింగాల పూజలు ఏంగా విప్రాపురి కట్ట పట్టణము గాలి కూలంగా పుణ్యాత్ములైన 2 గరీబోళ్ళు పేదవాళ్ళు కనుకనే దంపతులు బ్రాహ్మణులు మిగిలినారు ఆమె అతని భార్య కనుకనే గర్భవతిగా ఉన్నది తెల్లారిది విప్రాపురి పట్టణం కాలిపోతుందంటే శంకరుడి కలలోని చెప్పినప్పుడు ఆ పుణ్య దంపతులు కనుకనేమి అటువంటి అద్దన పడి దారి బట్టి వల్ల విప్రాపురి పట్టణం వదిలిపెట్టిపోతున్నారు రాను రాను మార్గ మధ్యమందున బ్రాహ్మణుని ఇల్లాలు అడవి లోపల ప్రసవించినది ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చినది పసివిల్ల తల్లి పచ్చు బాలం తల్లి తీసుకొని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతూ ఉంటే అడవి లోపల రాక్క అటువంటి కనుక మేపుతోండ రాక్షసు చూసింది మరి తల్లిని మింగినాది తండ్రిని మింగినాది ఈ పసివిల్లని మింగితే ఆ రాకాసికి అటువంటి ఏనుగ బండికి చిలికెర పోసకనమా అన్నట్లయితున్నది ఈ పిల్లని నేను దాదుకుంటాననుకోని దయగల్ల రాక్షసి ఆ పిల్లని తీసుకున్నదమ్మో బ్రాహ్మణి కనుకనేమి అటువంటి చేతిలో ఉన్నది కత్తెర మరి అటువంటి మెడకు జంజరాలు ఒడుక్కునేది రుంగుబుల్ల ఆ రుంగుబుల్ల అటువంటి గండి కత్తెర ఆడ వదిలిపెట్టి బ్రాహ్మణులు చచ్చినప్పుడు ఆ గండి కత్తెర తీసుకున్నది రుంగుబుల్ల తీసుకున్నది ఆ పశువులను ఎత్తుకున్నది ఏమతో రాకాసి బొక్కల శ్రీకోట మీదికి చేరవచ్చినది ఏనిగల పీనిగల గోట కొట్టుకొని నోట భోజనం చేయబట్టే రాక్షసే బొక్కలతోటి కట్టింది బొక్కల శ్రీకోట ఆ శ్రీకోట మీద బ్రాహ్మణుల పిల్లను పెంచుతున్నది 21 రోజు నాడు బ్రాహ్మణుల పిల్ల బాల రత్నాంగి దేవి అంట పేరు పెట్టినది అమ్మవారు యమ దొండ రాకసి పిల్లనైనా ఈగ పెంచుతున్నది తేనెలైనా తల్లి పోయ్యబట్టనే తెలుగుతోటి పిల్లకు పోయ్యబట్టనా
పాలు దాగి పెరుగుతుంది బలమైన సుందరి బ్రాహ్మణుల పిల్ల బాల రత్నాంగి తేనెలాగి పెరుగుతుంది తెలివి గల్ల సుందరి బాల రత్నాంగి దేవి అమ్మవారు ఏమో దొండ రాక్షసి చేతులు పెరుగుతున్నది ఒక 7 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 18 సంవత్సరాల యుక్త వయసుకు వచ్చిన అమ్మవారు పెరిగినది 16 2 18 ఏళ్ళ వయసుకు వచ్చింది అమ్మవారు రత్నాంగి దేవి ఇంత వయసు వచ్చినా గాని చిన్ననాన్ని చెల్లి ఒక్కనాడన నరవాసన చూసింది కాదయ్యో అయ్యో ఇవాళ రోజుల్లో మల్లయ్య వచ్చి మీ ఆడకింద తిరుగుతుండగా మల్లయ్య వచ్చినట్టుగా నరవాసన చూసింది రత్నాంగి మల్లయ్య వచ్చినట్టుగా నరవాసన చూసింది అమ్మవారు బ్రాహ్మణుల పిల్ల బాల రత్నాంగి పాలివాళ్ళు పగవాళ్ళు ఇతరుడు శత్రుడు తుండదు స్వామి పగవాళ్ళు ఎవరు చేరవచ్చురో ఏమో చూస్తాననుకున్నది అమ్మవారు రత్నాంగి ఇంకా మేడ మీదికి వస్తూ ఉన్నది బాలబయలు వెళ్ళినది ఎన్నియాలో బాలరత్నాంగి నమ్మ సల్లమామయ్యా శంకుల తర్వాత నమ్మ ఎన్నియలో శ్రమతోటి వెళ్ళినది సందమామయ్యో శ్రమతోటి దాటినది సందమామయ్యో పొడిసేటి బొద్దుల పొన్నుల బంతుల రత్నాంగి దేవి మేడ మీదికి చేరవచ్చి కిందికి చూసింది కిందికి చూసట వరకల్లా దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య చేతుల 7 వంకల మంగదుడు గొలగర్ర భుజం మీద కొంగడున్నది బారడి గడ్డ మూరుడి మీసం ఉన్నది బూడిద బిర్రల బుడ్డ కోసలవాడు మల్లయ్యో లోకానికి చూడనేమో ఈ కారము కొల్ల వాళ్ళ లెక్క కనిపిస్తున్నాడు రత్నాంగి కళ్ళల్లో సుడుబడి లేని సుందరంగుడు ఉన్నాడే రామరాము మల్లయ్యను చూసినది రత్నాంగి దేవి ఏ తల్లి కన్నాదో ఎలనాగదేవి ఎంత చక్కదానముండు గొల్లబోయుడు ఈ గొల్లబోయుడు ఎవరు కావచ్చు ఇతని తల్లి ఎక్కడనో తండ్రి ఎక్కడనో ఇతని పేరేమిటో ఇతని ఊరెక్కడనో నేను ఎట్లా చేతునమ్మ ఇంతనాటి నుంచేది నేను పుట్టి పెరిగి పెద్దదాన్ని 18 ఏళ్ల వయసు వచ్చి ఇంతవరకు ఇటువంటి సుందరాంగులు నేను చూడలేదు ఇటువంటి నరమానవుల్ని నా కళ్ళల్లో చూడలేదు సుందరాంగులను చూసింది మొదలుకొని సుందరాంగి మనసంత పరిత పెంచుతున్నది నేను ఇతనితోటి ఎట్లా మాట గెలపాలి ఎట్లా మందలు ఇయ్యాలి ఎట్లా మాట్లాడాలి మేడకెళ్ళ ఉన్నవాడా మల్లెబోయుడా ఏ ఊరు ఏ పల్లె గొల్లబోయుడా ఏ ఊరు ఏ పల్లెరా గొల్లబోయుడా ఏ మేడకెళ్ళి ఎవరు అంటే ఎవరయ్యా ఎవరమ్మా మేడ మీద ఉన్నదానా మల్లె బంతో కుందరదనా మామ మీరెవ్వరమ్మా కుందరదనా మీరు ఎవరున్నారేవో చిన్నదానా మేడ మీద ఉన్న మల్లె బంతి మరి నీవెవరు నీ పేరేమిటి నా పేరు ఏమిటైతేమయ్యా నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నవా ఎందుకురగుత్రవేమ సంగతి మేడ మీద ఉన్నదానా మల్లె బంతో పూల బంతి అగ్గి కోరకొచ్చిరానే చిన్నదానా అగ్గి కొరకొచ్చినవా అయ్యా గొల్లబోయుడా అగ్గి తీసుకొని పోయి గొల్లబోయుడా మల్లెబోయుడా అవసరంబు ఏమున్నది గొల్లబోయుడా
అవసరము ఏమున్నది గొల్లబోయుడా అమ్మా మాల మీద ఉన్న మల్లెబంతి అడవి లోపల మాకు గొర్రున్నాయి గొర్రై పాలు వెండుతామమ్మ పాలు వెండి డొలల పోసి కనుక అటువంటి మధురం కాస్త మాకి మీద పెట్టి గొర్రె పాలతోటి మధురం కాసుకుంటారు గొల్లలు వచ్చి వాళ్ళంతా గొర్రెబొచ్చు ఉంటది గొల్లు వాసన తిండి వాసన గొర్రె పాల మధురం అంటే చిన్నదానో అమృతంబు లెక్క ఉంటది మల్లెబంతి అమృతంబు లెక్క ఉంటది చిన్నదానా అయితే నీకు అగ్గి కావాలంటే నువ్వు మేడ మీదకి రావాలి మరి నేను మేడ మీదకి రావాలంటే నువ్వు వెట్టరమ్మంటావో వస్తా కీలు ఇతరం పట్టినాది కిందికి వేసినాదే కీలు నిచ్చిన మీదికి వెళ్ళి మళ్ళా 7 అంతరాల మేడ మీదికి పోయిండు ఏయ్ గొల్లబోయిడా ఎందుకు రమ్మన్నావు ఎందుకు వస్తున్నావు ఈ మేడ మీదికి అమ్మా నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చింది అయ్యయ్యో మల్లె పోయిడా గొల్లపాలతోటి మధురం కాస్తారు మధురం తింటే కనుక తింటే తీయ ఉంటది ఇంకా అటువంటి కనుక నోట్లు వేసుకుంటే కమ్మగా ఉంటదంటివి పచ్చ కొబ్బరికల్లా పాలమి గడకల్లా పంచదార కంటే చుంటితే ఎకల్లా రుచి ఉంటదంటివి అగ్గి నేను వేస్తే కానీ నువ్వేమిస్తావు చిన్నదానా నీకేం కావాలో చెప్పు నేను అదే ఇస్తా మల్లెపోయిడా ఆవు పాలతోటి మధురం కాసుకుంటారు కదా మరి నాకు కూడా ఒక్కటి వల్ల తెచ్చి మధురం ఇస్తానంటే ఇంకా నేను అగ్గి వేస్తానయ్యా చిన్నదానా నువ్వు అగ్గి పెట్టు నేను తప్పకుండా నేను గొర్రె పాలతోటి నేను మధురంగా తీసుకొని వస్తా మోగొల్ల మాట నీళ్ళ మీది బాట మోగవాళ్ళ బాట నీళ్ళ మీది బాటో నమ్మరాదు స్వామి మిమ్మల్ని నమ్మరాదు మొగోళ్ళ మాటలు నీళ్ళ మీద బాటలు నమ్మరాదు మిమ్మల అవసరం ఉన్న దశ పోతిరిగా మాట్లాడతావు అవసరం తీరినాక పోతిరిగా మాట్లాడతావు మళ్ళీ పోయిడా నేను నీకేమన్నా సంబంధమా నా గురించి నీకు ఎట్లా యాదుకుంటదు నువ్వు నా తనకి ఎందుకు వస్తావు గొర్రెపాల మాత్రం నాకెందుకు తీసుకుని వస్తావు నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు నా దగ్గరికి వస్తావంటే నమ్మకం ఏమిటి మల్లయ్యో నీ మాట నేను ఎట్లా నమ్మాలే స్వామి పాడిగల్ల మాట నమ్మవాయని అక్క మీ అమ్మతోడు మా అమ్మతోడు అంటావు మీ అయ్యతోడు మా అయ్యనే పోవాలని చూస్తున్నావా మీ అక్కతోడే మా అక్క ముచ్చట తీసావు మీ చెల్లెళ్ళతోడు ఊకో చెల్లెళ్ళు అనొద్దు అక్కలు అనొద్దు అయ్యయ్యో మల్లెబంతి నా మాట నమ్మవే నీకు తప్పకుండా మధురం తీసుకొని వస్తా కాదు మల్లయ్యా ఏదన్నా ఆనవాలు పెట్టిపో అట్లయితేనే నా మనసు నమ్ముతున్నది గొల్లబంతి నా తాన ఏమున్నది ఇప్పుడు భుజం మీద గొంగాడు ఉంది మల్లె బంతి చిన్నదానా గుంగడి ఇక్కడ పెట్టి పోతా చిన్నదానా గొంగడి ఆనవాళ్ళు పెట్టిపోతా గొంగడి కొరకైనా వస్తా కదా నేను అటువంటి మధురం తీసుకొని తప్పకుండా వస్తా మల్లయ్యా గొల్రు మీ చేతులకు వెళ్ళయి కత్తెర మీ చేతులకు వెళ్ళదు గొల్ర బూరు మీ చేతులకు వెళ్ళదు ఒక గొంగడి పోతే 12 గొంగలు నేసుకుంటావు నాతోటి నీకేమక్కర మల్లయ్యో ఓ మల్లయ్యా అక్క దీంతో వెనక పోయిన కష్టకాలమే ఉంది ముందడి పోయిన కట్టకాలమే ఉన్నది గొంగడి పెట్టిపోతా అంటే ఇట్లా నమ్ముతలేదు పోని నా చెప్పులు పెడతా అమ్మో చెప్పులు పెట్టిపోతే ఇసొండి 12 చెప్పుల తోలు గుట్టించుకుంటావు నీకేం తక్కువ ఉన్నది ఈ అక్క ఇంకేం ఆనవాలు పెడుతున్నాయి ఈడ బుద్ధలు పెట్టు అయ్యయ్యో గొల్ల మల్లె పోయిడా మల్లెబంతి చేతులు ఉన్నది 7 వంకల మంగదుడ్డు గోల కర్ర ఈ కర్ర మాత్రం ఇక్కడనే వేసిపోతున్నా స్వామి మల్లయ్య గొంగల్ని నమ్మకపోతే కాలు చెప్పుల్ని నమ్మకపోతే స్వామి గొల్ల మల్లయ్య చేతులున్నది ఈ కట్టె కాకపోతే 7 కట్టెలు కొట్టుకుంటావు ఆ కట్టె పరవ నీకు ఎంతనయ్య నేను ఎట్లా నమ్మాల స్వామి అమ్మా చిన్నదానా
ఈ గొంగడి వేరే ఈ చెప్పులు వేరే అటువంటి కనుకనే ఈ కట్టె వేరే ఉన్నదమ్మా గొర్రె కాసింది నేను మాత్రం గొర్రె కావాలి పట్టింది మొట్టమొదలు ఈ కర్రతోటే బామో ఓ చిన్నదానా కట్టె పట్టిన అల్ల మంచిది అంటారు ఈ కట్టె కొట్టిన అల్ల మంచిది ఈ కట్టె పోతే మాత్రం నేను ఒకరోజు స్నానం చేయలేను పూజ చేయలేను భోజనం చేసుకోలేను ఈ కట్టె పట్టిన ఆడి 7 గొర్రెలకు ఎలకోటి మంది అయింది బామా ఇక వింటవో ఆ కట్టెలేదు నేను ఒక్కనే అడుగు ఉండనే సరే మంచిది అయిన దానికి నీ చేతన కట్టె తీసి ఆ మూలకు పెట్టు ఇగో ఆ మూలకు పెట్టిన నింగళం తీసుకురా అయ్యో తెచ్చదాకా ఆగవా పానం ఆగుతలేదు అయింది వండేదాకా ఉన్నావు కానీ సల్లారి దాకా ఉంటే చచ్చిపోయినట్టే చేయబడుతుంది రాగరాదు ఇంట్లో దాకా పోయి తెస్తారు అన్నది ఏమో వారి బ్రాహ్మణుల పిల్ల బాల రట్లంగి పొయ్యి కాడికి వచ్చినది పరట కొంగు వరిసినది పరట కొంగుల లింగలాలు పోసుకున్నది మరి ఇలా మల్లయ్య మాత్రము భక్తి విశ్వాసం తెలివితేటలు చూడాలి ఈడికీడు ఉండాలి అటువంటి వివాహం చేసుకోవాలి బొర్ర ఉండాలి భోజనం చెయ్యాలి నాకు తగిన వరుడా కాడా ఇతడు నా తల్లి ఎముతోండ రాకాసిని చంపేంత తెలివి ఉన్నదా లేదా చూస్తాననుకున్నది బ్రాహ్మణుల పిల్ల రత్నాంగి దేవి 3 దోషుల నింగ్లాల పరడ కొంగల పోసుకున్నది అమ్మవారు రత్నాంగి దేవి అమ్మవారు రత్నాంగి దేవి తల్లి కూడా బయలు వెళ్ళినది అమ్మవారు రత్నాంగి దేవి గంటల దర్వాదలమ్మ ఘనముగా దేవి దాటుతున్నది గంటల దర్వాదనమ్మ శంకుల దర్వాదనమ్మ శ్రమతోటి బాల వెళ్ళినది శంకులది దర్వాదనమ్మో పొడుస పొద్దోలే మెలిగేటి దీపమోలే ఆయుడి మెరు పోలే ఆదొండ పండోలే రత్నాంగి దేవే బయటి బంకుల మల్లయ్య దగ్గర వస్తున్నది మల్లయ్య చూసిండు ఈ మాలు బీది బల్లె బంతి అటువంటి పరట గొంగుల నింగులాల పట్టుకొస్తున్నది నేను ఎండ్ల పట్టాలి ఏమి చేతనంటే ఆలోచన చేస్తున్నాడు అతను ఆడవిళ్ళ కింద నేను ఓడిపోతే బాగుండదన్నాడు మల్లయ్య భుజం మీది రచ్చ వీర కంబిడి కంబిడైరా దేవుడు వర్సినాడే భుజం మీది రచ్చ వీర కంబిడి ఏ మల్లయ్య నింగల చిత్ర పటు నింగలం చిత్ర పటు పొయ్యి గోగిన్ల పొయ్యి ఎట్ల పోయాలి ఈ గొంగట్ల పొయ్యి అది ఏంటిదయ్యా అది గొంగడి గొంగడి కాలిపోదా అమ్మో నీ పరటి గొంగ కాలేదా మరి నా పరటి గొంగ ఏం కాలది నా గొంగడు కూడా కాలది ఈడికీడు ఉండాలి బియ్యం అందుకోవాలి బొర్ర ఉండ భోజనం చెయ్యాలి నాకు దగ్గర వరడు అనుకున్నది రత్నాంగి మనసులో పెట్టుకున్నది పరట కొంగుల ఉన్న నింగులాలు తీసింది రచ్చవీర కమ్మిడి కొంగట్ల పోసింది మల్లయ్యకు 7 వంకల మంగ దూడుగోల కర్ర అక్కడ ఆనవాలు పెట్టిండు మల్లయ్యో చిన్నగా గొంగట్ల నింగులాలు పట్టుకున్నాడు దేవదేవుడైనా ఆడపిల్లను చూసిన అర్థము చూసిన బ్రహ్మకైన ఉట్టు రిమ్మ తగులు అగ్గి అలాంటిదేమో ఆడపిల్ల ఉన్నది ఎన్నలాంటి వాడు మగవాడున్నాడు ఎండ తీసి అగ్గి మీద పెడితే కరిగిపోతా ఉన్నది ఆడపిల్ల దగ్గర మగవాడు వస్తే చల్లబడతా ఉన్నాడే మేడ దిగలేక బలిమీటికి దిగిండు మల్లయ్య ఓలేక బలిమీటికి మంత తొవ పట్టుకొని మల్లయ్య వెనకకు మళ్ళీ చూసుకుంటా మల్లయ్య అరే రే వారే 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 వరే దేవదేవుడు మల్లయ్యో రాజు మల్లయ్యో రచ్చవీర కంబిట్లా అగ్గి పట్టినాడే గున్న మల్లయ్య దివి తరిగిట తరిగిట
గున్న గున్న మల్లయ్య గున్న మామిడోలే ఎకరాని కొండాలు ఎక్కిపోతాడేమో దటి మీద దటి దాగుల్ల పిండపు మిడుగులు కొరలు మెరుగు విషములు ఈపుల ఈరవలిక బలక శృంగారమే నిలిపి నిలిపి కొల్రా మేప నీలమ్మ కొడుకు పోరి కొల్ర కాసేరా కేతమ్మ పెనివిటి వద్దులు మద్దులు వెళ్ళే రాజు మల్లయ్యో సవలక్ష మందారా మంద దగ్గరైకి సవలక్ష మంద గాడికి వస్తుండే మల్లయ్యో మల్లయ్యో మల్లయ్య తానన్న వాసన చూసిన గొల్రు చిర్రు కొట్టుకుంటా తుమ్ముకుంటా దూరం వెళ్ళిపోతా ఉన్నాయి గొర్రెలు ఆర్య మలిగా ఏ పాడిగా నిన్న మన గొల్లు